నమస్కారం. క్యాన్సర్ అసలు క్యాన్సర్ అనేది మన జీవ వైద్యంలో మనకు రెగ్యులర్గా ఇప్పుడు క్యాన్సర్ అనేది రెగ్యులర్గా చాలా మందికి వస్తుంది. అంతకుముందు అయితే చాలా తక్కువ మందికి వచ్చేది, చాలా డేంజర్ ఉంది. ఇప్పటికి కూడా డేంజరే, బట్ దీన్ని మనం ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు. కాకపోతే అసలు క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ అంటే కణాల కారణంగానే క్యాన్సర్ అనేది ఏర్పడుతుంది. కణాలు అనేది ఎప్పటికప్పుడు పుడుతూ చనిపోతూ ఉంటాయి మన బాడీలో. అవి ఒక క్రమబద్ధీకరణ తప్పి క్రమం తప్పకుండా ఒకటేసారి ఫాస్ట్గా పెరిగినప్పుడు అది క్యాన్సర్ లాగా గడ్డలు అవుతాయి. ఒకరి నుండి ఇంకొకరు వ్యాపించి వేరే వేరే అవయవాలకు అది క్యాన్సర్ అనేది పాకుతూ ఉంటుంది. దాన్ని క్యాన్సర్ అంటారు. కణాలలో డిఎన్ఏ ఉంటుంది. ఈ డిఎన్ఏలో మార్పుల ద్వారా మనకి ఏంటంటే డిఎన్ఏలో మార్పు జరిగినప్పుడు వాటిని సరి చేసుకుంటే డిఎన్ఏలో వాటి సరి చేసుకుని అప్పుడు ఇవి మనకు కణదులు అనేది ఏర్పడుతుంది. అది ఒకటి సాధారణ అనేది. రెండవది క్యాన్సర్ అనేది. సాధారణ అనేది ఇదే కాదు, రెగ్యులర్ టైమ్స్ అది చికిత్సలో క్యూర్ అయిపోతుంది. అండ్ ఈ అసాధారణ అనేది క్యాన్సర్. ఇది ఒక స్టేజ్ టు ఒక స్టేజ్, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ఇలా దాటుకుంటూ అది సీరియస్ అవుతుంది. మనం ఏదో విషయంలో చూసుకున్నప్పుడు ప్రివెన్షన్ తీసుకుంటే తొందరగా క్యూర్ అవుతుంది. అండ్ ఈ క్యాన్సర్లో రకాలు: బ్రెయిన్ క్యాన్సర్, స్థాన క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ అండ్ రక్త క్యాన్సర్, ఇలా చాలా రకాల క్యాన్సర్లు ఉన్నాయి. అండ్ మీకు వచ్చేసి మనకు లక్షణాలు సాధారణంగా ఉండేవి మన మలమూత్ర విసర్జన మార్పులు అండ్ మన బలహీనంగా కనిపించడం, అలసట ఈజీగా రావడం, మనకు ఆకలి కాకపోవడం, సడన్గా బరువు తగ్గడం. నెక్స్ట్ దీనికి కారణాలు వచ్చేసి మనకు ఈ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనం ఆల్కహాల్ కన్సంప్షన్ చేయడం, ఈ పొగ తాగడం అండ్ మనకు ఇది వంశపాలయం పడేయడం కూడా ఇది మనకు క్యాన్సర్ అనేది వస్తుంది. మన రెగ్యులర్గా ఈ జాబ్ టైమింగ్స్ కానీ రెగ్యులర్ జీవితంలో మనకి నార్మల్ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఎక్సర్సైజ్లో మన బాడీకి శ్రమ లేక దాని ద్వారా కూడా వస్తుంది. దీనికి చికిత్స వచ్చేసి మనకు సర్జరీ అంటే దీనికి సర్జరీ చేసేసి ఈ కణాలని వీటిని తీస్తారు. అండ్ నెక్స్ట్ రేడియోథెరపీ అన్నప్పుడు మనకు ఎనర్జీ ద్వారా, అంటే లైట్ ఎనర్జీ ద్వారా దాన్ని క్లియర్ చేస్తారు. అండ్ ఇమ్యూనిటీ పెంచి ఇలాంటి చికిత్సలు పుట్టుకొస్తున్నాయి. అండ్ దీన్ని నివారించడం మనకు ఏం చేయాలంటే ప్రజల్లో అవేర్నెస్ పెంచడం, అందరికి పాఠశాలలో చెప్పడం, పిల్లలకు స్టడీ స్టేజ్ ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ఒక క్యాన్సర్ అనగానే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా భయపడుతున్నారు. మన హాస్పిటల్కి వెళ్ళి చికిత్స చేసుకోవడం, చూపెట్టుకోవడం అట్లా అస్సే చేయకుండా మనం పోయి చూపించుకొని దానికి తగినట్టు మందులు వాడాలి స్టేజ్ ఉంది. అంటే లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి మనకు ఇబ్బంది అయింది. ముందే గ్రహించి క్యూర్ చేసుకోవాలి.